కేసీఆర్ పాపాల భైరవుడట. రే భైరవుడు అంటే ఏంది? కాశీకి ఇవాళ భైరవుడు ఎవరు? భైరవుడు అంటే దేవుడు. పాపాల భైరవుడు ఎక్కడొచ్చింది నాకు అర్థం కాలేదు. పాపాల భైరవుడు ఎట్లుంటాడు? భైరవుడు పాపాలు చేస్తాడా? భైరవుడు అంటే దేవుడు కదా, శివుడి రూపం కదా, వారణాసిని కాపాడుతున్న, కాశీ క్షేత్రాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి కదా, దేవుడు కదా. మరి దేవుణ్ణి పాపాల భైరవుడని మీరెట్లా మాట్లాడతారండి? హిందువులకు సిగ్గు లేదు కాబట్టి, హిందువులు ఏం మాట్లాడలేరు కాబట్టి మీరు ఇష్టానుసారంగా మీడియా పేరు మీద, రాజకీయ నాయకుల పేరు మీద పాపాల భైరవుడు అనేటువంటి పదాన్ని సృష్టించినటువంటి ఆ దుర్మార్గుడు ఎవడు? దాన్ని వాడుతున్నటువంటి మనమెవరము? తెలిసి చేసినమా తెలియక చేసినమా పక్కన పెడితే పాపాల భైరవుడు ఏంది? భైరవుడు పాపాలు చేస్తాడా? భైరవుడు పాపాలు చేస్తాడా? ఇది ఎక్కడన్యం? మేము పూజ ఇస్తామే, దేవుడు కదా మాకు భైరవుడు. మరి పాపాల భైరవుడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? పాపాల భైరవుడు అని మీరెట్లా వాడతారు? ఇగో ఇదొక అంశం. మేము రేవంత్ రెడ్డి గారిని అంటలేను, ఈ పదాలని పద ప్రయోగంలోకి తీసుకొచ్చి జనబాహుల్యంలోకి తీసుకొచ్చినటువంటి దుర్మార్గుల యొక్క చరిత్రను చెప్తున్నాం. ఎవడు లేడు. దేవుళ్ళని ఎంత ఘనంగా గొప్పగా మాట్లాడుకుంటామే. పాపాల భైరవుడు అంట. ఇంకొక ఆయనే ఎక్కడో పెట్టిండు సేమ్. ఇంకొక ఆయన వచ్చింది, భూతు పురాణానికి పేటెంట్ కేసీఆర్దే. 10 ఏళ్లలో ఆయన తిట్టుతో పుస్తకం రాయొచ్చు చామలాట, ఎంపీ, భువనగిరి ఎంపీ. భూతు పురాణానికి అంటే జనంలోకి వెళ్ళిపోయింది. ఆయనది వాడడం అనేటువంటిది ఖచ్చితం అనుకుంటారు. పురాణాలంటే పురాణ ఇతిహాసాలు అనేటువంటి పురాణ ఇతిహాసాలు మన దేశం యొక్క, మన జాతి యొక్క, మన ధర్మం యొక్క, భారతదేశం యొక్క ఘనకీర్తి కదా పురాణాలు. బూతులను ఎందుకు కలుపుతారు పురాణానికి? భైరవుడికి ముందు పాపాలను పెట్టిరు, పురాణానికి ముందు బూతులను పెడుతురు, భారతాన్ని ముందుకు చాట భారతం అంటున్నారు. ఇవాళ మీడియా భాష పేరు మీద స్వాహ అంటున్నారు, శటగోపం అంటున్నారు, 3 నామాలు అంటున్నారు, పంగనామాలు అంటున్నారు. ఏమిటి ఇవన్నీ? ఈ భాష ఎక్కడికి పోతున్నది? మీ మీడియా భాష పేరు మీద, మీ తిట్ల పేరు మీద ఇవాళ హిందువుల యొక్క పవిత్రమైనటువంటి ఆచార వ్యవహారాలని, హిందువుల యొక్క పవిత్రమైనటువంటి దేవీ దేవతల్ని, హిందువుల యొక్క పవిత్రమైనటువంటి పురాణ ఇతిహాసాలని ఇష్టానుసారంగా మీరెవరు మాట్లాడడానికి? భూతు పురాణం ఏమిటి? పాపాల భైరవుడు ఏమిటి? రాజకీయ నాయకులు అంటే వాళ్ళని కాంగ్రెస్లోనో మాట్లాడినటువంటి ఇద్దరును అంటలేను. అది సమాజంలో నెట్టబడింది, సమాజంలో పెట్టబడింది, సమాజంలోకి వచ్చేసింది. ఇగో ఈ భాషని మీడియా పేరు మీద స్వాహా చేశారు, దేవుడికే శటకోపం పెట్టారు, స్వాహా చేశారు, పంగనామాలు పెట్టారు. ఇవన్నీ పంగనామాలు అంటే దేవుడికి పెట్టుకునేటువంటివి కదా, నామాలు పెట్టుకునేటువంటివి. స్వాహ అంటే దేవుడికి అర్ఘ్యం ఇచ్చేటువంటిది కదా, దేవుడికి అర్పించేటువంటిది కదా. స్వాహ అంటే ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రునికి ఇచ్చేటువంటిది, అగ్నేయ స్వాహ అంటే అగ్నికి ఇచ్చేది, సూర్యాయ స్వాహ అంటే సూర్యానికి ఇచ్చేది. యజ్ఞం చేస్తే ముందు దిక్పాలకి ముందు స్వాహ ఇచ్చి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి హవిస్సు ఏ దేవతకి ఇస్తే ఆ దేవతకు హవిస్సు చెందుతుంది. ఆ దేవత పేరును పెట్టి స్వాహ అని ఆ దేవతకు అర్పిస్తుంటాం. అట్లాంటి స్వాహ అనేటువంటి పదాన్ని వాళ్ళు ఇష్టానుసారంగా మీడియాలో కావాలని కొందరు విదేశీ భావజాలం కలిగినటువంటి కుక్కల కొడుకులు జర్నలిస్టులుగా చెలామణి అవుతూ ఆ పదాలను ఇష్టానుసారంగా వాడుతూ మరి వీళ్ళకే ఉత్సవడుతుంది. రంజాన్ చేసుకున్నటువంటి ముస్లిం సోదరులు అంటారు, ఎక్కడైనా వాడిరా మీరు ఆ పదాలని? ఆ పదాలను నేను 100 కథలు చెప్తా, ఇవాళ 100 శాస్త్రాలు చెప్తా, అవి రాయగలుగుతారా మీరు? ఇవాళ రాయలేరు, ఎందుకంటే మీకు ఉత్సవడుతుంది. ఇవాళ జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయండి. హిందువుల యొక్క పవిత్రమైనటువంటి పదాలను, హిందువుల యొక్క పవిత్రమైనటువంటి దేవీ దేవతలను ఇష్టానుసారంగా బూతుల కింద వాడితే ఒప్పుకుందామా? హిందువులారా ఆలోచించండి, జర్నలిస్టులారా ఆలోచించండి. ఈ పదజాలాన్ని మనం కొనసాగిద్దామా? ఈ పదజాలాన్ని కొనసాగిద్దామా? ఈ దాడి ఎందుకు జరిగింది? చాప కింద నీరులాగా భారతదేశంలో విదేశీ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే అడవుల్లో ఉండేటువంటి నక్సలైట్లు, ఆ తర్వాత జర్నలిస్టులుగా వచ్చి, లేకపోతే దేశాన్ని విభజించినటువంటి విభజనకారులకు సంబంధించినటువంటి మాటలన్నిటి ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం ఎందుకు ఇవాళ మాట్లాడలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని ప్రజలు ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మీడియా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక కేసీఆర్ కుటుంబం చిట్టా విప్పుతా, కేసీఆర్ పాపాల చిట్టా విప్పుతా, 1929లో చేస్తా, ఆయన 1,00,000 కోట్లు తిన్నాడు. 7.5 అయింది. మేము ప్రతిసారి అడుగుతున్నాం, తప్పులేదు. మీరు మీ మేనిఫెస్టోలో మొదటి పేజీలో చాలా స్పష్టంగా మేము అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని చేస్తామన్నారు.
ఏడాదిన్నర నుంచి ఒక్క అవినీతిని కూడా ఎందుకు రుజువు చేయలేకపోతున్నారు? ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ఆగిపోయింది? కాళేశ్వరం ఎందుకు ఆగిపోయింది? విద్యుత్ కొనుగోళ్లపైన కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఫార్ములా ఈ రేస్ కోర్స్ పైన ఎందుకు మాట మార్చారు? ఎందుకు నయీం భూముల కుంభకోణం పైన మాట్లాడతలేరు? ఎందుకు మియాపూర్ భూ కుంభకోణం పైన మాట్లాడతలేరు? ఎందుకు సన్బర్న్కు సంబంధించిన కేసు మూతపడింది? ఎందుకు డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసు మూతపడింది? ఎందుకు ఇవాళ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఈ లెక్కర్కి స్కామ్కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడట్లేదు? ఎందుకు కేసీఆర్ సర్కార్లో జరిగినటువంటి అవినీతి పైన ఇప్పటిదాకా ఎందుకు కాంగ్రెస్ సర్కారు ఒక్కటి కూడా, రేవంత్ సర్కారు ఒక్కదానిపైన కూడా చర్య ఎందుకు తీసుకోలేకపోయింది? ఎందుకు చర్య తీసుకోలేకపోయింది? సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత. మేము చిట్టా విప్పుతాం, పాపాలు ఇప్పుతాం, చిట్టా విప్పుతాం. ఎప్పుడు ఇంకెన్ని రోజులు ఇప్పుతారు? ఇప్పి ఏం చేస్తారు? ఆరోపణలు చేసి వదిలేయడమే కానీ వాటికి సంబంధించినటువంటి విషయాలపైన ఇటు చట్టబద్ధంగా కానీ రాజకీయ పక్షంగా కానీ మీరేం చేస్తున్నారు? ఏం చేయలేకపోతున్నారు? ఏమీ చేయలేకపోతున్నారు కదా. ఇంకో ఇది కాంగ్రెస్ సర్కార్ పైన ప్రజలు చెప్పేటువంటి అంశం. ప్రజలు ఆలోచన చేస్తారు, అరే వీళ్ళు అన్నన్నారు ఇన్నన్నారు, నిజంగా కేసీఆర్ ఏమైనా తప్పు చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఆ పైసలు గుంజుకురాలేదు? ఎందుకు వాటిపైన విచారణ జరగలేదు? ఎందుకు ఆ విచారణ బయట పెట్టలేదు? అంటే మీరేమైనా ఎన్నికల నాటికి మళ్ళా వేరే అంశాలను తీసుకురావడానికి 4 ఏళ్ళంతా సాగదీసి 4 ఏళ్ళ ముందు ఎన్నికలకు ఒక 6 నెలల ముందు ఇవన్నీ తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మీరు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ప్రజలారా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలారా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమున్నది? అప్పులు చేసిండు, అప్పులు చేయలేదని ఆయన చెప్పలేదు. అప్పులు చేసిన విషయం చెప్తున్నారు, అప్పులు చేసినటువంటి విషయం కనబడుతున్నది. అప్పులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా వెనకలేదు కదా, అవి బహిరంగ రహస్యాలే. అప్పులు చేసిండు, మీరు అప్పులు చేయకుండా ఏమైనా ప్రయత్నం చేయండి. ఆయన అప్పులు చేసి తప్పులు చేసిన అనుకుందాం, మీరు అప్పులు చేసి తప్పులు చేయకండి, మీరు ఆ తప్పుల్లో బయటపడండి. మరి కాంగ్రెస్ సర్కారే చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.